నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా నిర్వహించాలి. గోదావరి పుష్కరాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నేరాల నియంత్రణకే కార్డన్ సర్చ్ నిర్వహణ. రాపూర్ మండలం పంగిలి గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహించి మాట్లాడిన సిఐ శ్రీనివాసరావు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నాయుడుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. సాయినాథుడికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ. మనుబోలులోని సాయిబాబా మందిరంలో నిర్వహించిన పల్లకీ సేవ కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. రానున్న గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే విధంగా మహా కుంభమేళా తరహాలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ విభాగ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, రాష్ట్ర దేవాదాయ పరిపాలనా సంస్థ ముక్తేశ్వరరావు, అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయండి, ప్లాన్ చేస్తూ రావాలి. ఇంకా అదే అంతేమో నేను అనుకున్నాను. మనకి 2 యాక్టివిటీస్ స్టార్ట్ అయిన తర్వాత మన టెంపుల్స్లో బ్యాక్లాగ్గా మనకు 50% అంతే వర్క్లో ఉండేది పెద్ద ప్రధానం మేనేజ్మెంట్ సార్. ఘాట్లోనే ఉంటుంది సార్. మన ప్లేస్ కాదు, ఇరిగేషన్ ప్లేస్ ఘాట్లోనే చేయాలి. పెద్ద ప్రధానాల ఆర్గనైజేషన్ పురోగతి ఇదంతా మనమే చూస్తున్నాం సార్. అప్పుడు మనకు పడి 50% టాస్క్ అది సార్. కానీ దానికి సంబంధించి లాస్ట్ అన్నట్టుగా సార్, లాస్ట్ 2 అకేషన్ ఏంటంటే ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ వాళ్ళు పెద్ద ప్రధాన షెడ్యూల్ టేకప్ చేస్తున్నారు సార్. లాస్ట్లో వచ్చినప్పుడు సరిపోకపోతే లాస్ట్ టైం మనకి లాస్ట్లో బదలాయింది మనకి. అదొకటి కొంచెం అంటే నేనేమంటానంటే అప్పుడు దాకా ఆగుతుంది సార్. అదే సార్, పెద్ద ప్రధాన షెడ్యూల్ మనమే ఎంత పడుతుంది. నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాపూరు మండలం పంగిలి గ్రామంలో గురువారం పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన సుమారు 27 మందిపై ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ అనుమానితుల షీట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు గ్రామంలోని అనుమానితుల ఇల్లులు, స్థావరాలు తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీలలో రాపూరు ఎస్ఐ జె తిరుమలరావు, సైదాపురం ఎస్ఐ దుర్గాప్రసాద్, కలువ ఎస్ఐ కోటయ్య, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కువగా రెడ్ శాండ్ జరిగేది, దాని మీద మీ ఊర్లో దాని మీద ఎక్కువ కేసులు. కంటిన్యూగా క్యాసో ఆపరేషన్, కార్డన్ అండ్ చర్చ్ ఆపరేషను, మనకు వలనరబుల్ ప్లేసెస్ అంటే నేరాలు ఎక్కువ జరగడానికి ప్రోన్ ఉన్నటువంటి ఏరియాలని చుట్టుముట్టేసి ప్రతి పిన్ పాయింట్, ఎవరి పాయింట్ కూడా
మనం చెక్ చేసి దాన్ని ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత కాంట్రాబ్యాండ్స్ కానీ ఇల్లీగల్ ఏదైనా వెపన్స్ ఆల్ కాంట్రాబ్యాండ్స్ ఉందరో ఏదైనా కానీ అఫెండర్స్ గురించి కానీ ఎవరన్నా ఇతర రాష్ట్రాల వ్యక్తులు మన దగ్గర ఇల్లీగల్గా ఆశ్రయం ఉండటం కానీ నేరస్తుల గురించి కానీ వీటన్నిటి గురించి క్యాష్ ఆపరేషన్ చేయడం ఇది కంటిన్యూగా మా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. మాకు ఇచ్చిన డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఇక్కడ మా సర్కిల్లోని రాపూర్ ఎస్ఐ గారు ఈ రాపూర్ ప్లేస్లో ఈరోజు పంగిలి విలేజ్లో చేశాము. రాపూర్ మండల పరిధిలోని దానికి కండ్లేరు ఎస్ఐ గారు, సైదాపురం ఎస్ఐ గారు, రాపూర్ సిఐ నా ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ఈ విలేజ్ని మెయిన్గా ఎన్నుకోవడానికి ఏంటంటే ఈ గతంలో రెడ్ శాండిల్ ఉధృతంగా స్మగ్లింగ్ అయ్యేటప్పుడు ఈ విలేజ్ అత్యంత కీలకమైన పాత్ర పోషించి ఇక్కడ చాలా ముఠాలు వాళ్ళందరికీ సహకరించి రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ వీళ్ళ మీద కూడా దాదాపుగా ఒక 27 మంది మీద రెడ్ శాండిల్ సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి చావుళ్ళు, కష్టాలు, విలేజ్ హౌసెస్ అన్నీ నిశ్చితంగా ప్రతి అణువు చెక్ చేసాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సూలూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమం నిర్వహించి పాత బస్టాండ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిపివేసి రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు 2024 ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, సూపర్ 7 అని, మరి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన పాలన అందిస్తారని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా మెండుగా ఇస్తారని ఏదైతే నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తూ చెప్పిన కార్యక్రమాలను ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకుండా మరి ఈరోజు ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. దానికే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారి పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా అన్ని మండల కేంద్రాలలో 4-5 తారీఖుల్లో మరి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టానో ఏదో ఎక్కడో చెప్తానో ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ప్రజలకు తెలియాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ద్వారా మరి ప్రజలకు అండగా ఉంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేదానికి ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అయితే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా సక్రమంగా అమలు చేసిన సందర్భం లేదు. మీరు చెప్పారు అమ్మఒడి. పొలాల్లో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య సూచించారు. గురువారం మనుబోల్ మండలం పిడూరు గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. రసాయన ఎరువులు, పురుగుల మందుల మితిమీరిన వాడకం వ్యవసాయ భూములకు, మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విఏ ఇషాద్, రైతు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకురాలు కాకాని పూజిత ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం సర్వేపల్లి క్రాస్ రోడ్డు నుంచి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు గారు గద్దెక్కి 2 ఏళ్ళు, దాని సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు ఈరోజు అందరం కలిసి ర్యాలీగా వచ్చి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు, అవి చలి కాల్చుకోవడానికి తప్ప దేనికి పనికిరాని బాండ్లు అన్నీ తగలబెట్టేసి వాళ్ళు చేసిన మోసం ప్రజలకు పూర్తిగా అర్థమైందని చెప్పుకోవడానికి ఈరోజు అందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎర్రటి ఎండ, దాదాపు ఎవరు బయటికి రావాలని కూడా కోరుకోరు. ఎంత మనుషులు అసంతృప్తి ఉంటే, ఎంత నిరసన తెలపాలనుకుంటే ఈరోజు ఇంత ఎండలో కూడా బయటకు వచ్చి మహిళలు సైతం ఈ పాలన మీద అసహించుకుంటున్నాం, ఈ పాలన వద్దనుకుంటున్నాం అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత స్థాయిలో ఫెయిల్ అయిపోయిందనేది మనం చూసుకోవచ్చు. హామీలు ఇచ్చాడు, 1 కాదు 2 కాదు, ఒక వర్గానికి కాదు, మహిళలకు అన్నారు, ఎస్సీలకు అన్నారు, ఎస్టీలకు అన్నారు, బీసీలకు అన్నారు, మైనార్టీలకు అన్నారు, రకరకాలైనటువంటి మాటలు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాము అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ పెట్రోల్ ధరలు మెయింటైన్ చేస్తున్నాం మనం. మొత్తం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది పెట్రోల్ ధరలు. మహిళలకి నేనున్నాను, నేను సేఫ్ డ్రైవర్ని అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలకి సేఫ్టీ అనేది ఎత్తుక్కోవాల్సి వస్తుంది. బయట వదిలేయండి, బయట పనులకు వెళ్తారమ్మా, రాత్రులు పగలు కష్టము అని అనుకోవచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఉద్యోగస్తులకు రక్షణ లేదు, వాళ్ళు ఉద్యోగం చేసుకునే దగ్గర గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా దిక్కు లేకుండా పోయిందే. ఒక పక్క మహిళల్ని మోసం చేస్తుంది, ఒక పక్క రైతులు పాపం విలవెల్లాడిపోతున్నారు. మీకు నీళ్ళు ఇస్తే వరి పండించుకోమని అని అడుగుతారు. అంటే ఏం చేయాలని చెప్పి, నీళ్ళు ఇస్తే పంటలు పండించుకోకుండా ఏం చేయాలి? పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఉండదు. యూరియా సమస్య అయితే మనం అందరం చూసాము. గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు శివకుమార్ మనవరాలు అన్నప్రాసన నామకరణం సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, మా ఇంటిలో శుభకార్యాలు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని, దీనిలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితమ్మ, పురుషోత్తం, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తం సాయిరణ్య కోడలు, వారికి నైనా సర్వాణి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి బారసాల అన్నప్రశ్న కార్యక్రమం పెట్టుకోవడం తెలుసుకున్నాము. దాని సందర్భంగా ఈరోజు మన సాయిరాం ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం చేయాలనుకున్నాము. అన్నదానాలు అన్ని దానాల కంటే అన్నదానం అనేది గొప్పది కాబట్టి 10 మందికి సేవ చేసే కార్యక్రమం మాకు ఎప్పుడు ఉంటుంది. ఇంతకుముందు కూడా మా పెద్దబ్బాయి శరత్ వాళ్ళ పెద్దబ్బాయి శరత్ కార్తికేయ సందర్భం కూడా ఇక్కడ ఓల్డేజ్ హోమ్కి మా గూడూరు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు శివకుమార్ గారు, రాజేశ్వరి వాళ్ళ మనమరాలు పాపకు అన్నప్రాసన సందర్భంగా ఇక్కడ వాళ్ళు అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ విధంగా వృద్ధులకి అన్నం అందించి చేసేటప్పుడు ఒక పుణ్యకార్యము. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యం ఉండాలని, వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా జరగాలని. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు సచివాలయ సందర్శన మరియు రైస్ మిల్లు దగ్గర ప్రభుత్వ స్థలం ఆక్రమణను పరిశీలించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన, అన్యాకాంతం చేసిన వారిపై చర్యలు తప్పవని, కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఆక్రమిస్తే వారిపై చర్యలు తీసుకునేంత వరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి
సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, పొట్లూరు వసంత, మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ భూములు ఆక్యుపై అయినాయి అనేటువంటి విషయం ఒక్కొక్కటి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు తీయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇదే కంటేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భగవాన్ వెంకయ్య స్వామి పేరుతో ఉన్నటువంటి రైస్ మిల్లు నిన్నటి రోజు వార్త వచ్చిందయా, పంచాయతీకి సంబంధించిన బావి కూడా ఆక్యుపై అయ్యి వాళ్ళు కలిపేసుకో ఉన్నారు. అంటే గ్రామాలకు సంబంధించినటువంటి బాయిలు కావచ్చు, కుంటలు కావచ్చు, గుంటలు కావచ్చు, ఏది దొరికితే అది దేవాలయ స్థలాలు కావచ్చు, ఏదైనా సరే మేము అడ్డగించుకుంటాం, మాకు అడ్డు అదుపులాదే అని ఆ వాసన ఇంకా పోయినట్లే. ఆ వాసనను పోగొట్టడానికే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు దీవించారు, ఆశీర్వదించారు. ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నాం, ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా వాటిపైన బలంగా నిలబడి అవినీతి జరగకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది జనసేన పార్టీ. అందులో భాగంగా ఈ కంటేపల్లి గ్రామంలో ఉన్నటువంటి భగవాన్ వెంకయ్య స్వామి రైస్ మిల్లు అధికారి ఎవరున్నారో ఆయన ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చి గౌరవంగా అతను కట్టినటువంటి అక్రమ కట్టడాన్ని అతను తొలగిస్తాడా, లేదంటే ఇప్పుడే సచివాలయంకి వెళ్ళి సచివాలయ సిబ్బందితో, సెక్రటరీతో, విఆర్ఓతో కూడా మాట్లాడాం. సార్ అది ఆక్యుపై అయ్యాను, అది గ్రామ పంచాయతీలో పరిధిలోది, కళ్ళక్క కట్టినట్లుగా కనపడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా తెలియజేశారు. మేము కాల్ చేసినా సరే ఆయన ఎత్తటం లేదయ్యా అని చెప్పారు. గౌరవంగా చెప్తున్నాం, పద్ధతిగా గౌరవంగా మీరు ఈ యొక్క పంచాయతీ స్థలంలో బాయిని ఆక్యుపై చేస్తున్నారు, పంచాయతీ స్థలాన్ని ఆక్యుపై చేస్తున్నారు, మొత్తం కూడా మీకై మీరు తీస్తారా, లేదంటే మండల రెవెన్యూ అధికారులు వచ్చి ఒక గీత గీసి పూర్తి స్థాయిలో కూల్చి తోసేయమంటారా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పంచాయతీ అధికారులకి మీరు గౌరవంగా వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో మేము కూడా అడుగులు ముందుకు వేయాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అయ్యా, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గారి పేరు పెట్టుకున్న రైస్ మిల్లును నడుపుతా ఇలాంటి పనులు చేస్తారు. మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి పల్లకి సేవ, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా వీరంపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు చిగిలి శ్రీనివాసులరెడ్డి కుమారుడు చిగిలి శ్రీకాంత్ రెడ్డి, సాయి నీలిమ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా నిర్వహించాలి. గోదావరి పుష్కరాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నేరాల నియంత్రణకే కార్డన్ సర్చ్ నిర్వహణ. రాపూర్ మండలం పంగిలి గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహించి మాట్లాడిన సిఐ శ్రీనివాసరావు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నాయుడుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. సాయినాథుడికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ. మనుబోలులోని సాయిబాబా మందిరంలో నిర్వహించిన పల్లకీ సేవ కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.